కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్గా రిటైర్డ్ అయిన శక్తికాంత దాస్ను ప్రధానమంత్రికి రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక రంగంలో నిష్ణాతులైన ఆయన సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని కేంద్రం భావించింది. అందుకే ఆయనకు రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఇకపై ఆయన ప్రధానమంత్రికి సెక్రటరీగా విధులు నిర్వర్తించనున్నారు. 1980వ బ్యాచ్ ఐఏఎస్ అధికారైన శక్తికాంత దాస్ 2018 డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం శక్తికాంత దాస్ను నియమించింది. అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్ 10కి ఆయన 3 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో కేంద్రం మరోసారి ఆయనకే పట్టం కట్టింది. శక్తికాంత దాస్ పట్ల కేంద్ర ప్రభుత్వం విశ్వాసం ప్రకటించింది. మరో 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవీ కాలం పొడిగించారు. అయితే ఇటీవల డిసెంబర్లో ఆయన రిటైర్డ్ అయ్యారు. దీంతో ఆయన సేవలను మళ్లీ ఉపయోగించుకోవాలని కేంద్రం భావించింది. శక్తికాంత దాస్ తన పనితీరులో అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. గతంలో ఎంఏ హిస్టరీ చదివిన ఆయనను ఆర్బీఐ గవర్నర్గా ఎలా నియమిస్తారని రాజకీయ నాయకులు కూడా విమర్శలు గుప్పించారు. నిజానికి అంతకుముందు ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసిన వారంతా అర్థశాస్త్రం చదివిన వారు కాగా శక్తికాంత దాస్ మాత్రం హిస్టరీ చదివారు. అయినా తన పనితీరుతో కొన్నేళ్లలోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే వరుసగా రెండోసారి ప్రపంచ అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ దాస్ ఎంపికయ్యారు. ఆయన పనితీరుపై అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు 2024లో అగ్రస్థానం దక్కింది. దాస్కు A+ రేటింగ్ లభించిందని ఆర్బీఐ స్వయంగా ట్విట్టర్లో పేర్కొంది. ఈ A+ రేటింగ్ మొత్తం 3 కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు లభించగా అందులో దాస్ ఒకరు. ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ, ద్రవ్యోల్బణం అంశాల కారణంగా కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు A నుంచి F వరకు గ్రేడ్స్ ఇచ్చారు. ఇక ఆర్బీఐని సమర్థవంతంగా నిర్వహిస్తున్న దాస్కు ఈ అవార్డు వరించింది. కేవలం ఆర్బీఐ గవర్నర్గానే కాదు, శక్తికాంత దాస్కు అనేక విధులు నిర్వర్తించిన అనుభవం కూడా ఉంది. 1980 నుంచి 2017 వరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2016లో నోట్ల రద్దు టైంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆర్థిక శాఖలో పనిచేస్తున్నప్పుడు 8 బడ్జెట్ల రూపకల్పనలో భాగస్వామి అయ్యారు. ఆర్థికం, పన్నులు, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 38 ఏండ్ల కెరీర్లో శక్తికాంత దాస్ వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న మోదీ తనకు సెక్రటరీగా నియమించుకున్నారు. దీంతో శక్తికాంత దాస్ మరింత కాలం భారత ప్రభుత్వానికి సేవలందించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.